Hi, welcome to Jyoti IT Solutions. ఈ వీడియోలో మనం మేనేజింగ్ పార్టిషన్స్ అండ్ ఫైల్ సిస్టమ్స్లో ఇంకొన్ని క్వశ్చన్స్ తెలుసుకోబోతున్నాము. ఈ క్వశ్చన్స్ 21 నుంచి 26th క్వశ్చన్ వరకు వచ్చాయి. దీనితో మనకు మేనేజింగ్ పార్టిషన్స్ అనేటటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఇందులో నేను ఈ చాప్టర్లో 26 క్వశ్చన్స్ ఇచ్చాను. Next question చూద్దాం. Why the file system should be unmounted before running the FSCK command? FSCK command and file system check command ని ఇంటిగ్రిటీ చూడడం కోసం మనం చెక్ చేసేటటువంటి ఈ కమాండ్ని ఎందుకు అన్మౌంట్ చేయాలి FSCK కమాండ్ యూజ్ చేసేదానికి ముందు అని. ఒకవేళ మనం అన్మౌంట్ చేయకుండా FSCK కమాండ్ని కానీ అప్లై చేసినట్లయితే దానివల్ల మన సిస్టంలో ఉండేటటువంటి డేటాకు ప్రాబ్లం వస్తుంది. డేటా డిలీట్ అయిపోయే ప్రాబ్లం ఉంది. ఆ ఫైల్ సిస్టమ్ అన్యూజబుల్ స్టేట్లోకి వెళ్ళేటటువంటి ప్రాబ్లం ఉంది. అందువల్ల మనం FSCK కమాండ్ని టైప్ చేసే ముందు ఫస్ట్ అన్మౌంట్ చేసుకోవాలి. ఏ ఫైల్ సిస్టమ్ని అయితే మనం FSCK కమాండ్తో యూజ్ చేస్తున్నాము ఆ ఫైల్ సిస్టమ్ని. దానికోసం ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను. ఇఫ్ we run FSCK on mounted file systems, it leaves the file systems in unusable state and also deletes the data. So before running the FSCK command, the file system should be unmounted. Next question, how to unmount a file system forcefully? Forcefully మనం unmount చేయాలి. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అన్మౌంట్ కావట్లేదు ఫైల్ సిస్టమ్ అనేటటువంటి ఒక ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్ని. ఇప్పుడు దానికి ఆన్సర్ కూడా ప్రీవియస్ వీడియోలో ఉంది. ఈ వీడియోలో మనం ఫోర్స్ఫుల్గా ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేయాలనుకుంటున్నాము. అది ఎలా అనేది అన్మౌంట్ -F అనే ఫ్లాగ్ యూజ్ చేస్తే ఆ ఫ్లాగ్ F మీన్స్ ఫోర్స్ఫుల్ అని. మ్యాక్సిమం యూనిక్స్లో లినక్స్ రిలేటెడ్ కమాండ్స్లో -Fని ఫోర్స్ఫుల్ కోసమే యూజ్ చేస్తాము. దాని తర్వాత మౌంట్ పాయింట్ నేమ్ ఇస్తాము. ఇక్కడ ఫోర్స్ఫుల్గా అన్మౌంట్ అవుతుంది. లేకపోతే fuser-ck మౌంట్ పాయింట్ అనే కమాండ్ని యూజ్ చేస్తున్నట్లయితే ఏదైనా ఒక ఓపెన్ చేసినటువంటి మౌంట్ పాయింట్ ఉన్నట్లయితే ఈ మౌంట్ పాయింట్ అది కిల్ అవుతుంది. అప్పుడు మనం అన్మౌంట్ చేయగలము. అంటే ఫోర్స్ఫుల్గా అంటే దాన్ని కిల్ చేసి అన్మౌంట్ చేయగలము. ఈ టూ కమాండ్స్ని మనం యూజ్ చేసుకోగలం ఫోర్స్ఫుల్గా అన్మౌంట్ చేయడం కోసం. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు రికవర్ ఇఫ్ ఏ ఫైల్ సిస్టమ్ ఈజ్ కరప్టెడ్ ఆర్ క్రాష్డ్? నేను ప్రతి వీడియోలో చెప్తాను ఈ ఇంటర్వ్యూకి క్వశ్చన్ వస్తుంది అనేటటువంటిది. ఇది ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. How to recover if a file system is corrupted or crashed? Corruption వేరు, క్రాష్ వేరు. ఇక్కడ ఈ ఫైల్ సిస్టమ్ అనేది కరప్ట్ అయినప్పుడు ఎలా రికవర్ చేసుకోవాలి, క్రాష్ అయినప్పుడు ఎలా రికవర్ చేసుకోవాలి. ఫస్ట్ కరప్షన్ చూద్దాము. ఇఫ్ ద నార్మల్ ఆర్ నాట్ రిలేటెడ్ టు OS ఫైల్ సిస్టమ్. నార్మల్ ఫైల్ సిస్టమ్ అంటే యూజర్ క్రియేట్ చేసేటటువంటి ఫైల్ సిస్టమ్స్. అలాగే OS రిలేటెడ్ ఫైల్ సిస్టమ్స్ అంటే కాన్ఫిగరేషన్ ఫైల్ సిస్టమ్స్ అనమాట. ఇవి కరప్ట్ అయినప్పుడు ఫస్ట్ మనం అన్మౌంట్ ద ఫైల్ సిస్టమ్. ఆ ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేసి FSCK కమాండ్ని రన్ చేయాలి దట్ ఫైల్ సిస్టమ్, ఆ ఫైల్ సిస్టమ్ మీద. అండ్ ఇఫ్ ద OS రిలేటెడ్ ఫైల్ సిస్టమ్ అంటే నార్మల్ ఫైల్ సిస్టమ్ కానీ కరప్ట్ అయినప్పుడు, అంటే యూజర్ క్రియేట్ చేసినటువంటి పార్టిషన్స్ మీద క్రియేట్ చేసేటటువంటి ఫైల్ సిస్టమ్స్ కరప్ట్ అయినప్పుడు ఆ ఫైల్ సిస్టమ్ని అన్మౌంట్ చేసి దాని మీద FSCK కమాండ్ని రన్ చేసినట్లయితే మనకు రికవర్ అనేది జరుగుతుంది. ఇక్కడ OS రిలేటెడ్ ఫైల్ సిస్టమ్స్ కానీ కరప్ట్ అయినప్పుడు మనం సిస్టమ్ని బూట్ చేయాల్సి ఉంటుంది. CD-ROM యూజ్ చేసుకొని అది సింగిల్ యూజర్ మోడ్లో రన్ చేసి దాని మీద FSCK కమాండ్ని యూజ్ చేసి మనం రికవర్ చేసుకోవచ్చు కరప్ట్ అయినటువంటి ఫైల్ సిస్టమ్ని. ఇప్పుడు క్రాష్ అయినటువంటి ఫైల్ సిస్టమ్ ఇలా చేస్తాం.
ఇఫ్ ద నార్మల్ ఫైల్ సిస్టమ్ కానీ క్రాష్ అయినప్పుడు దెన్ రీస్టోర్ ఇట్ ఫ్రమ్ రీసెంట్ బ్యాకప్. మనం బ్యాకప్స్ అనేవి గ్రాడ్యువల్గా తీసుకుంటూనే ఉంటారు కాబట్టి రియల్ టైంలో వాటిల నుంచి రీసెంట్గా తీసుకున్నటువంటి బ్యాకప్లో నుంచి మనం రీస్టోర్ చేసుకోవాలి. క్రాష్ అయినప్పుడు, కరప్ట్ అయినప్పుడు ఎఫ్ఎస్సికే కమాండ్ని యూజ్ చేసుకోవచ్చు. క్రాష్ అయినప్పుడు బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకోవాలి. అండ్ అలాగే ఓఎస్ ఫైల్ సిస్టమ్ కానీ క్రాష్ అయినప్పుడు దీనిని కూడా బూట్ చేసుకోవాలి. సిస్టమ్ని సిడి రోమ్ తోటి సింగిల్ యూజర్ మోడ్లో బూట్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ కూడా బ్యాకప్ నుంచి రీస్టోర్ చేసుకుంటాము. ఇది క్రాష్కి కరప్ట్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్, దానికి తగినట్లు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు నో విచ్ ఫైల్ సిస్టమ్ ఆక్యుపై మోర్ స్పేస్. మనకి ఎలా తెలుస్తుంది ఏ ఫైల్ సిస్టమ్ మోర్ స్పేస్ ఆక్యుపై చేసింది అనేది? ఇక్కడ df-h కానీ ఇచ్చినట్లయితే మనకు ఫైల్ సిస్టమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని df కమాండ్ మనకు చూపిస్తుంది, డిస్ప్లే చేస్తుంది. ఇక పర్టికులర్ ఫైల్ సిస్టమ్ కానీ ఒక డివైస్ నేమ్ కానీ మనం చెక్ చేయాలి అనుకున్నప్పుడు df-h డివైస్ నేమ్ ఇస్తాము. దాని తర్వాత పైప్ ఎందుకు యూజ్ చేస్తాం? పైప్ యూజ్ చేసేది 2-3 కమాండ్స్, అంటే నెంబర్ ఆఫ్ కమాండ్స్ని మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు పైప్ అని ఆ సింబల్ పైప్ని యూజ్ చేసుకుంటాం మల్టిపుల్ కమాండ్స్ని యూజ్ చేయాలనుకున్నప్పుడు. అందుకోసమే ఈ కమాండ్లో కూడా df-h డివైస్ నేమ్ పైప్ సార్ట్ -r అది సార్ట్ చేస్తుంది. తర్వాత హెడ్ ఇచ్చి మనం నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే హెడ్ ఇచ్చినందువల్ల టాప్ 10లో ఉండేటటువంటి ఫైల్ సిస్టమ్స్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి ఈ కమాండ్లో. దాని ద్వారా మనం ఆ స్పేస్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్. ఇది ట్రబుల్ షూటింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే రియల్ టైంలో ఎక్కువగా మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు. నార్మల్గా ఎవరు కమాండ్స్ని డైలీ చేసే వర్క్స్ని ఇలాంటివి అడగరు. మనకు ఎక్కువగా ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ని మనం నేర్చుకొని వెళ్ళినట్లయితే మన ఇంటర్వ్యూని ఫేస్ చేయగలం. ఇక ఈ ఆన్సర్ చూద్దాం. ఫైల్ సిస్టమ్ ఫుల్ అయింది. ఫైల్ సిస్టమ్ ఫుల్ అయినప్పుడు ఏం చేస్తాము? ఇది ఆల్రెడీ చెప్పినాను ఈ క్వశ్చన్ కూడా. ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏం ఫేస్ చేసామంటే ఫైల్ సిస్టమ్ కరప్షన్ క్రాష్ గురించి ఇప్పుడే చెప్పాను. ఈ 2 ప్రాబ్లమ్స్ని ఫైల్ సిస్టమ్ రిలేటెడ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు రిపేర్ ద సూపర్ బ్లాక్ ఆఫ్ ది ఫైల్ సిస్టమ్. సూపర్ బ్లాక్ని ఎలా రిపేర్ చేస్తాము? సూపర్ బ్లాక్ అనేదాన్ని మన ప్రతి ఫైల్ సిస్టమ్కి సూపర్ బ్లాక్ అనేది ఉంటుంది. ఈ ఫైల్ సిస్టమ్ యొక్క సూపర్ బ్లాక్ ఏదైనా పోయినప్పుడు అది ఎలా రిపేర్ చేస్తాము? వెన్ ఎవర్ వీ వాంట్ టు స్టోర్ ద డేటా, ఎప్పుడైనా మనం డేటాని స్టోర్ చేయాలనుకున్నప్పుడు హార్డ్ డిస్క్లో ఇన్పుట్ అవుట్పుట్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు సూపర్ బ్లాక్ అనేది కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. అందులో ఉండే డేటా కూడా ఎరేజ్ అయిపోతుంటుంది. దానివల్ల మనం ఏం చేయాలి, అది ఎలా రిపేర్ చేసుకోవాలి అంటే అన్మౌంట్ ఫైల్ సిస్టమ్ మౌంట్ పాయింట్ నేమ్ ఇవ్వాలి. తర్వాత అంటే ఆ ఫైల్ సిస్టమ్ ఆ మౌంట్ పాయింట్ని అన్మౌంట్ చేసుకుంటాము. డంప్ టు fs ఇక్కడ చూపిస్తున్నట్లుగా కమాండ్ ఇచ్చినట్లయితే మనకు వచ్చేసి ఈ కమాండ్ ఇచ్చినందువల్ల ఏమవుతుంది, డంప్ టు fs /dev/vgname lvname ఇచ్చి పైప్ సింబల్ యూజ్ చేసి గ్రెప్ సూపర్ బ్లాక్ అనేటటువంటి కమాండ్ని ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు ఫస్ట్ ప్రైమరీ సూపర్ బ్లాక్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత సెకండరీ సూపర్ బ్లాక్ అండ్ సో ఆన్ ఇలా మనకు డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ ఉండేది ప్రైమరీ సూపర్ బ్లాక్, దాని తర్వాత సెకండరీ సూపర్ బ్లాక్, అలా లిస్ట్ అవుతాయి. మనం వచ్చేసి నెక్స్ట్ కమాండ్లో సెకండరీ సూపర్ బ్లాక్ని రీస్టోర్ చేసుకుంటాం. ఎలా రీస్టోర్ చేసుకుంటాం అంటే దానికి కమాండ్
E2FSCK -B యూజ్ చేయాలి ఇక్కడ ఫ్లాగ్. కాపీ అండ్ పేస్ట్ సెకండరీ సూపర్ బ్లాక్. మనకి ఇక్కడ ఏదైతే సెకండరీ సూపర్ బ్లాక్ కనిపిస్తుందో దానిని ఈ కమాండ్లో వచ్చినటువంటి సూపర్ బ్లాక్ లిస్ట్లో నుంచి ఆ ఫుల్ పాత్ని మనం ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత /dev username LV-name ఇస్తాము. ఇలా మనం రిపేర్ చేసుకుంటాము, అంటే రికవర్ చేసుకుంటాము సూపర్ బ్లాక్ని. ఫస్ట్లో మనం అన్మౌంట్ చేసాం కాబట్టి లాస్ట్లో మనం మౌంట్ చేసుకోవాలి. మౌంట్ చేసుకొని DF కమాండ్ తోటి చెక్ చేసుకోవచ్చు. ఇవి ఈ లెసన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా ఏవైనా ఈ లెసన్కి అంటే ఫైల్ సిస్టమ్కి కానీ పార్టిషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ ఏవైనా మీరు ఇంటర్వ్యూస్లో ఫేస్ చేస్తున్నట్లయితే నాకు కామెంట్లో ఇవ్వండి. అలాగే ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నీ ఇక్కడ ఎక్కువ ట్రబుల్ షూటింగ్ క్వశ్చన్స్ చెప్పినాను ఈ వీడియోలో, అలాగే ప్రీవియస్ వీడియోలో కూడా. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ అయినట్లయితే డెవాప్స్ ఇంజనీర్ కానీ, AWS ఇంజనీర్స్ కానీ, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ యూస్ఫుల్ అయ్యేటటువంటి కమాండ్స్ ఇవన్నీను. పార్టీషన్, స్టోరేజ్కి, హార్డ్ డిస్క్కి సంబంధించినటువంటివన్నీ మనకు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఈ 3 రిలేటెడ్ కోర్సులు చదివిన వాళ్ళు కంపల్సరీగా ఇవన్నీ నేర్చుకోవాలి. మిమ్మల్ని ఏదైనా ఇంటర్వ్యూలో ఈ పార్టీషన్స్ కానీ, ఫైల్ సిస్టమ్స్ గురించి కానీ ఇంకేదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు కామెంట్లో ఇవ్వండి. నేను దానికి ఆన్సర్ చేస్తాను. అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.